బ్రదర్, అస్సలు కళలేదు కదా ఆ పిల్లోడు మొఖంలో. ఇంత మొద్దు మొరటోడులాగా ఉన్నాడేంటి అని. నేనేం మాట్లాడలా. దేవుని బిడ్డలారా, మనము పైరూపము చూసుకొని మురిసిపోతాము, కానీ యేసు ప్రభువు ఆయన యొక్క అందము, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క సుందరత్వము ఎక్కడుందంటే లోపలుంది. ఆయన గురించి ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈయన కృపా సత్య సంపూర్ణుడు. ఎవరైనా కృప కావాలి అంటే నీకు కనబడేది అక్కడే. కృప కావాలంటే నీకు దొరికేది ఆయన దగ్గరే. సత్యమును ఎరగాలంటే నీకు కనబడేది అక్కడే. కృపయు సత్యముతో నిండుకొనిన వాడు. ఎంత అందమో అది. సో బ్యూటిఫుల్, సో హ్యాండ్సమ్. చదువుకోవడానికి, మేమందరము కలిసి చదవడానికి కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ లేఖనము నుండి, వ్రాయబడిన ఈ లేఖనము నుండి నీ ప్రత్యక్షత మాకు కలుగును గాక నాయనా. నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ రేమాను మాకు విడుదల చేయమని, జీవము కలిగిన మీ మాట ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి మనసును దాయిచేయమని, వచ్చి నీ ప్రియబిడలందరినీ దీవించి మహిమ పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కోరహు కుమారులు రచించిన కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. క్రిస్మస్ వస్తుంది కదా. మనకి క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ మన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అవునా కదా? ఎంత కాదన్నా ఒకలాంటి ఒక ప్రత్యేకమైన సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎందుకని? ఏది ఎవరు చెప్పరా? ఆ? ఏం సిస్టర్? కొత్త బట్టల? ఎన్నో ఉన్నాయి. వాస్తవమే అవి. కాదు అని చెప్పలేం. భౌతికమైన వాటిని బట్టి కూడా మన హృదయం ఆనందిస్తూ ఉంటుంది. తప్పులేదు. ప్రత్యేకంగా ఆయన జన్మను గురించిన ఆ విషయాలు వింటుంటే ఒక ఒకలాంటి కదా! ఎందుకంటే సంవత్సరమునకు ఒక మారే గదా! ఒక్క మారే ఆ విషయాల గురించి మన హృదయం తలపోస్తా, ఆ ఒక్కసారి వాటిని మనము జ్ఞాపకములోకి తెచ్చుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తది. ప్రభువు నా కొరకు పుట్టాడు. ఇక దానితో పాటు మీరు చెప్పినవి కూడా నిజమే. కొత్త బట్టలు కావచ్చు, పిండి వంటలు కావచ్చు. సంవత్సరానికి ఒకసారేగా కొనుక్కోగలిగింది. ప్రతిరోజు కొంటారా? ఎంత లక్షలు సంపాదించినా ప్రతిరోజు బట్టలు కొంటామా? ప్రతిరోజు పిండి వంటలు, రకరకాల పండుగ అనే ఒక యేసు ప్రభువు జన్మించిన కారణం చేత కొందరికి భోజనం పెట్టాలా, కొందరికి గిఫ్ట్లు ఇవ్వాలని, మనము గిఫ్ట్లు తెచ్చుకోవాలా, మనం గిఫ్ట్లు పొందుకోవాలా. సో, ఇవన్నీ కలిపిన ఒక సంతోషం కదా! ఇక్కడ ఈ కోరహు కుమారులకు కలిగిన ఆ సంతోషం ఏమిటో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మా హృదయాలు చాలా ఉప్పొంగిపోతున్నాయి అంటున్నారు. నిజంగా మరి మొన్నటి దినాన అభిషేకం జరుగుతూ ఉండగా ఇద్దరు సహోదరుల హృదయం ఉప్పొంగదా? అందుకే కదా వాళ్ళిద్దరూ వచ్చి సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే
దేవుడిచ్చిన ఒక ఆధిక్యత, దేవుడిచ్చిన ఒక గుర్తింపు, దేవుడు తన యొక్క పని నిమిత్తమై మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. సెట్టింగ్ అపార్ట్. దేవుడు ఆయన పని చేయుటకు దేవుడు మమ్మలను శుద్ధి చేస్తున్నాడు. శాంక్టిఫికేషన్ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రత్యేకించుట, పరిశుద్ధపరచుట. మమ్ములను ఆయన పనికి యోగ్యులుగా కదా! మీకు ఏ పని చెప్పినా మీ అందరూ చేస్తారు. కానీ మిమ్ములను ప్రత్యేకించి నియమించడము ఒక ప్రత్యేకత అది. దేవునికి స్తోత్రం. హృదయము ఉప్పొంగిపోతుంది. హృదయము ఉప్పొంగిపోతుంది. నన్ను అభిషేకించినప్పుడు హైదరాబాదులో ఫస్ట్ టైం నాకు అభిషేక్ కార్యక్రమం జరిగింది. ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత దేవుని పనికి సువార్తకు నిన్ను పంపుచున్నాం అని హైదరాబాద్‌లో ఆర్డినేషన్ చేశారు. ఆ తర్వాత బెంగుళూరులో ఒక బాప్టిస్ట్ చర్చ్‌కి రవీందర్ రెడ్డి గారు ప్రారంభించిన బాప్టిస్ట్ చర్చ్‌కి కొంతకాలము అసిస్టెంట్ పాస్టర్‌గా ఉన్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక నేను నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళే ముందుగా నన్ను నా స్నేహితుడైన మరొక దైవజనుడు రంగరాజు గారిని మా ఇద్దరిని కలిపి అభిషేకించారు బెంగుళూరు. ఎంతో ఆనందం, ఎంతో ఒక సంతోషం. చెప్పాలంటే పెళ్లి నాటి ఆనందం. పెళ్లి అప్పుడు ఎలాగ సంతోషం ఉంటదో అలాంటి ఆనందం. మన హృదయము ఉప్పొంగుతుంది అనేక సందర్భాలలో. మన హృదయము కొన్ని విషయాలను బట్టి హృదయము కృతజ్ఞతతో, సంతోషముతో నిండిపోతది. హల్లెలూయా! మరి ఇంతకీ ఈ కీర్తనాకారులు ఈళ్ళెందుకని ఉప్పొంగిపోతున్నారు? నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువ అని కలము వలె రాజును గురించి చెప్పాలంట. రాజు ఎవరండి? రాజును గురించి రచించాలి. రాజును గురించి నా నాలుక త్వరగా వ్రాయువ అని కలము వలె ఉన్నది. దేవుని స్తోత్రం. నాలుకేమైపోయిందంటే పెన్నయిపోయింది. నాలుకేమైపోయింది? ఏంటి దానర్థం? మెటఫోరిక్ లాంగ్వేజ్. నిజంగా పెన్నయిపోయిద్దా నాలుక? కాదు, కాదు. ఏంటది? నాలుక ఇక, ఇక ఇది రాయాలని చెప్పి ఆ నాలుకలోంచి మాటలొచ్చేస్తున్నాయనమాట. ఆ మాటలన్నీ రాసేయటం ప్రారంభించి, నా నాలుక రాయువాని కలము వలె, రాయువాని కలం వలె. ఏంటి ఇంత సంతోషం? ఎందుకు ఇంత ఆనందము? ఏమి రాయాలని? ఏమి రచించాలని? ఎందుకని ఆ రాజు గురించి అంత ఆనందం, సంతోషం అనేది మనం ఆలోచిస్తే, దీన్ని ఈ కీర్తనను మెస్సయా కీర్తన అంటారు. ఏమంటారు? మెస్సయానిక్ సామ్. ఈ కీర్తనను మెస్సయ్య కీర్తన అంటే మెస్సయ్య గురించి వ్రాయబడిన కీర్తన లేదా ప్రవచనాత్మకంగా ముందుగానే రాబోవు మెస్సయ్య గురించి రచించిన కీర్తనగా దీన్ని భావించాలి. ఇక్కడ కోరహు కుమారులు రచించిన ఈ కీర్తన. నేను రాజును గూర్చి అన్నప్పుడు 2 విషయాలు అర్థమవ్వాల. ఇమ్మీడియేట్‌గా అక్కడ ఉన్న రాజు అనగా దావీదు రాజు. దేవుని స్తోత్రం. భవిష్యత్తులో ఆయన వంశము గుండా ఆయన కుమారుడుగా రాబోతున్న అసలైన పర్మనెంట్ రాజు మెస్సయ్య. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఇది మనసులో పెట్టుకొని ఈ కీర్తన వ్రాయడం జరిగింది. రాజును గూర్చి, మీ ప్రభువును గురించి, మీ రక్షకుని గురించి 4 మాటలు చెప్పండి అని ఇప్పుడు మీలో ఎవరినైనా పిలిస్తే, వాక్యాలు చూపించలేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తారా? చెప్పరా? చెప్తారా? ఏం చెప్పరా? మీ ప్రభువుని గురించి, ఆయన జన్మ గురించి చెప్పండి అంటే చెప్తారా? ఆయన మరణం గురించి చెప్పండి అంటే చెప్తారా? ఆయన శిలువ,
శిలువ మరణం గురించి కొంచెం వివరించండి అంటే వివరిస్తారా? లేదంటే ఏమోనండి ఏదో చర్చికి వెళ్ళి వస్తా ఉంటాను గానీ, ఆయన శిలువ మరణం ఏంటో నాకు తెలీదు. ఆయన జననం ఏంటో నాకు తెలీదు. ఆయన రాకడేంటో నాకు అసలే తెలీదు అన్నారనుకోండి. ఇక అంతకంటే అవమానము మీకు, సంఘానికి ఇంకొక అవమానం లేదిక. అంతేనా? రాజును గురించి రచించుటకు వీరు పూనుకున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం రాస్తున్నారు? ఏం చెప్తున్నారు అంటే, రెండో వచనంలో అంటే నీ నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఉన్నావు. నీ పెదవుల మీద ఆ! దయారసము పోయబడి ఉన్నది. ఆ! కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చాలు. నరుల కంటే నరుడే కానీ నరుల కంటే నరుడిలో ఉన్న నరుడే గాని నరుల కంటే నరులందరికంటే అలాగంటే బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎవరందరికంటే? నరులందరికంటే, అందరికంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. మనము ప్రభువు గురించి కొన్ని పాటలు పాడుతూ ఏమని పాడుకుంటాం చెప్పండి? సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా పదివేలలో నీవు అతి సుందరుడు. అంతే వచ్చు మనకి. దేవుని స్తోత్రం. సుందరుడా దేవుని స్తోత్రం. ప్రభువుని గురించి ఎప్పుడైనా మీ పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారే, ఎప్పుడైనా ప్రభువుని బట్టి హృదయం ఉప్పొంగిందా, మురిసిపోయిందా? మీ పిల్లోడంటే మీకు మీ ఎదుట కనబడతాడు, బొగ్గలు లాగొచ్చు, ముక్కు లాగొచ్చు, ఆ, ముద్దులు పెట్టొచ్చు. ప్రభువు కనిపించడు కదా, అందుకని ప్రేమ లేదు, అంతేనా? మనకంటే, మన పిల్లల కంటే, మనందరికంటే, నరులందరికంటే సుందరుడు, హల్లెలూయా, అతి సుందరుడు, సో హ్యాండ్సమ్. అండి భౌతికంగానే చెప్తున్నారా మీరు అంటే, అసలైన అందం భౌతికమైంది మాత్రమే కాదు కానీ ఆయన క్యారెక్టర్. చప్పట్లు కొడదాం దేవునికి. కొంతమంది క్షమించండి, కొంతమంది అందహీనంగా ఉంటారు భౌతికంగా బయటికి, కానీ లోపల ఎంత అందమో తెలుసా? పెద్ద అందగాడిని తీసుకొచ్చి, నిజమైన అందగాడిని తీసుకొచ్చి అతని పక్కన పెట్టినా సరిపోడు. అదేంటి? పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కూతురు ఎట్లా ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చూస్తామా? చూసి ఊరికే ఉంటాం మనం? అబ్బే, మనకి కామెంట్స్ ఎక్కువ. అమ్మాయి ఇంత అందంగా ఉంది అమ్మాయి, ఆడేంటి తుమ్మమొద్దులాగా ఉన్నాడు. ఈ మాటలు లాజర్ బ్రదర్ వాళ్ళు వింటారేమో అని నేను ఆపుకుంటున్నాను. నేను ఒక ప్రభువా క్షమించు. ఒక మ్యారేజ్‌కి వెళ్ళాను. సరే పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని అందరం చూస్తాం, మరి కళ్ళున్నాయి చూడాలి కదా! వాళ్ళని ఆశీర్వదించాలి, చూసాం. అబ్బాయేమో నాకంటే నలుపున్నాడు. అలాగని అమ్మాయి ఓ పెద్ద తెలుపేమి లేదు గానీ, సరే నలుపున్నా నేను అనలేదు ఆ మాట. ఒక సహోదరి అంటుంది, "బ్రదర్ అస్సలు కళ లేదు కదా! ఆ పిల్లోడు మొఖంలో. ఇంత మొద్దు మొరటోడులాగా ఉన్నాడేంటి?" అంట. నేనేం మాట్లాడలా. దేవుని బిడ్డలారా, మనము పైరూపము చూసుకొని మురిసిపోతాము కానీ, యేసు ప్రభువు ఆయన యొక్క అందము, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క సుందరత్వము ఎక్కడుందంటే లోపలుంది.
ఆయన గురించి ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈయన కృపా సత్య సంపూర్ణుడు. ఎవరైనా కృప కావాలి అంటే నీకు కనబడేది అక్కడే. కృప కావాలంటే నీకు దొరికేది ఆయన దగ్గరే. సత్యమును ఎరగాలంటే నీకు కనబడేది అక్కడే. కృపయు సత్యముతో నిండుకొనిన వాడు. ఎంత అందమో అది. సో బ్యూటిఫుల్, సో హ్యాండ్సమ్. ఆయనలో ఆయన పెదవుల మీద దయారసము. హల్లెలూయా! కొంతమంది మాట్లాడుతుంటే చీరేసేయాలి అసలు వీళ్ళ నోటిని అనిపిస్తది. వాళ్ళ మాటలు, వారి నోటిలో నుంచి మాటలు వస్తుంటే అసలు వీళ్ళని దేన్ని తీసుకొని మూతి పగలగొట్టేసేయాలనిపిస్తది. వాడు పైకి తెల్లగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు భౌతికంగా. కానీ వాని నోట్లో నుంచి వచ్చేదంతా కక్షపూరితమైన మాటలు, అసూయతో నిండుకున్న మాటలు, అసహ్యమైన మాటలు. పైకి మాత్రం అందంగానే ఉంటారు. కానీ ఈ రాజు యొక్క నోరు, ఆ నోటి ఆ పెదవుల మీదంట, ఆ పెదవులు దయారసము. అసలు ఈ మాట చదువుతుంటే ఇక దీని నుంచి ముందుకెళ్ళాలనిపించట్లా. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అబ్బా! ఆయన మాట్లాడితే ఎంత బాగుండును. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుండును. ఆయన పెదవులు కదులుతూ ఉంటే ఎంత బాగుండును. ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ. అందుకే వీళ్ళు మా హృదయం ఉప్పొంగిపోతున్నది. అసలు ఆయన గురించి రచించాలనిపిస్తుందంట. ఆయన గురించి రాయాలనిపిస్తుందంట. రాయకుండా ఉండలేము అన్నట్లుగా ఈ కీర్తన భాగాన్ని రాశారు. దేవునికి స్తోత్రం. మన యొక్క అందము, మన యొక్క సౌందర్యము మన లోపల నుంచి బయటికి రావాలి. బయట రుద్ది, 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 రుద్ది ఎంత రుద్దినా మట్టిలోకి పోయిద్ది ఇది. ఒకరోజు మట్టిలోకి పోయిద్ది. శుభ్రంగానే ఉండాలి. నేను కాదంటలా. రుద్దుకోండి, పూసుకోండి, ఏమైనా చేసుకోండి కానీ అసలైనది లోపల అందము, సౌందర్యము లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి. మన నోరు తెరిచినప్పుడు ఆ అందము కనబడాలి. మనము నడుస్తుంటే, మనం మాట్లాడుతుంటే, మనము మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే సుందరుడా అనాలి. హల్లెలూయా! మన యొక్క అది మనకు ప్రభు తెలియపరుస్తుంది. ఆయన పెదవుల మీద దయారసం పోయబడును. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఎవరు నిజంగా అటువంటి ఆ సౌందర్యాన్ని కలిగి ఉంటారో, జీవితంలో అంతరంగములో అటువంటి సౌందర్యమును కలిగి ఉంటారో వారిని దేవుడు నిత్యము ఆశీర్వదిస్తాడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కేవలము బయట అందాల కోసం పోరాడేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి పోతారో, చివరికి ఏమైపోతారో తెలీదు. దీనికోసమే జీవితము. నేను చూడండి, చాలామంది వాళ్ళ యొక్క మార్నింగ్ లెగిస్తే, తెల్లవారితే రాత్రి పడుకునే వరకు వారి యొక్క ఆలోచనలన్నీ వాళ్ళ యొక్క చర్మము, వాళ్ళ చర్మం కాంతి, వారి ముఖము, వారి యొక్క బాడీ, దాని మీదే కాన్సంట్రేషన్. శుభ్రంగా ఉండాలి. దేవుడిచ్చిన శరీరాన్ని కాపాడుకోవాలి. కానీ అందము వ్యర్థము కాదు. అందము మోసకరము అని ఎందుకన్నారు మరి? ఊరికనే రాశారా? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమంటే నీ మనసంతా ఈ మొహం మీదే పెట్టబాకమ్మా తల్లి. ఆ లోపల పెట్టు. హల్లెలూయా! లోపల పెట్టు. నీ కాన్సంట్రేషన్ లోపల పెట్టు. నీ పెదవుల్లో నుంచి వచ్చే మాటలు ఎలాగున్నాయి? నీ లోపల నువ్వు ఎంత కృప, ఎంత దయ, ఎంత సత్యము కలిగి ఉన్నావు, అది అందం. ఆయన నరులందరికంటే అందగాడు. ఆయన నరులందరికంటే సౌందర్యవంతుడు. ఎందుకంటే ఆయన జీవితం అలాంటిది. ఆ రాజు, ఆ మెస్సయ్య, ఆ ప్రభు త్వరగా వస్తే బాగుండు. మనం అందరం ఆయన దగ్గరికి చేరుకుంటాం. హల్లెలూయా!
హల్లెలూయా. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ఆయన ఎవరంట? శూరుడు. శూరుడు. ఆయన ఎదుట ఎవరు నిలబడి గెలవలేరు. ఆయన శూరుడు. ఆయనతో పోరాడి గెలవలేరు. ఆయన శూరుడు. ఆయనని ఆయన ఎదుర్కొనడము, ఆయన్ని కొట్టడము, ఆయన్ని పడగొట్టడం అనేది సాధ్యం కాదు. ఆయన శూరుడు. గొల్యాతు కూడా అనుకున్నాడు నేను శూరుడను అని. ఛాలెంజ్ విసురుతున్నాడు. అవునా? ఎందుకు అంత అతిశయం వచ్చింది అతనికి? తన కండలు చూసుకొని, తన ఎత్తు చూసుకొని, తన బలం చూసుకొని అతిశయం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమన్నాడు? రండి, రండి మీలో ఎవరైనా ఉన్నారా? నాతో పోరాడి నన్ను జయించేవారుంటే, మీరు నిజంగా మీలో ఒక్కడుంటే చాలు, మా మా దేశం అంటే మా ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దాసులైపోతారు. రండి, నన్ను గెలవండి అంటున్నాడు. శూరుడిని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఓ చిన్న బాలుడు లేచి వెళ్ళాడు అక్కడికి. ఈయనేమి శూరుడు అనుకోలా. అనుకున్నాడా? ఈ దావీదు శూరుణ్ణి అనుకొని వెళ్ళాడా? లేకపోతే ఏమనుకొని వెళ్ళాడు చెప్పండి దయచేసి. అసలైన శూరుడు నీతో పోరాడబోతున్నాడు. ఆయన్ని బట్టి వస్తున్నా నేను యుద్ధానికి. శూరుడు కాస్త ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాడు. మనిషి యొక్క గర్వము, అహంకారము అణిచివేయబడతది. హల్లెలూయా. నరులు ఏ పాటి వారో వారి గర్వము, వారి అతిశయాన్ని దేవుడు ఒక్క క్షణాన తీసి అవతల పడేస్తాడు. నిజమైన శూరుడు వచ్చినప్పుడు ఎవ్వరూ నిలబడలేరు. హల్లెలూయా. అందుకే మనం ఎల్లప్పుడూ ఆ శూరుడును నమ్మాలి. ఆ శూరుడు యొక్క హల్లెలూయా. ఇటమ్మా, ఇటు ఇటు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇటు చూడండి. దేవుని స్తోత్రం. ఆ శూరుడు వైపు మనము చూసినప్పుడు ఆయన మన పక్షాన ఉండాలి. శూరుడా, నువ్వు నా పక్షాన కదులయ్యా. శూరుడా, నా పక్షాన. యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని రాశాడు కదా 84వ కీర్తనలో. శూరుడా, నీవు నా పక్షమున ఉన్నావయ్యా. నా పక్షమున పోరాడేది నువ్వేనా? నేనైతే పోరాడలేను ప్రభువా, నా వల్ల కాదు. నేను బలహీనుడను ప్రభువా, నేనే పాటి వాడను ప్రభువా. నా బలము నీవేనయ్యా. దేవుని స్తోత్రం. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును. ఆ రాజు కంట తేజస్సు ఉన్నది, ప్రభావమును ఉన్నది. దాన్ని ధరించుకొనుము అని రాస్తున్నారు. నీవు అది ధరించుకో అయ్యా రాజా. నువ్వు శూరుడువయ్యా. నీ కత్తి మొలను కట్టుకో, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ప్రతి శూరుని యొక్క చేతిలో కత్తి ఉంటది. హల్లెలూయా. ప్రతి శూరుని యొక్క చేతిలో కత్తి ఉంటది. దేవునిని నమ్మిన మనకు దేవుడిచ్చిన కత్తి ఏమిటో తెలుసా? తెలీదా? అది లేకపోతే మనము దుష్టుణ్ణి జయించలేం. దేవుడిచ్చిన ఖడ్గము, దేవుడిచ్చిన కత్తి రెండంచులు కలిగిన ఖడ్గం అది. హల్లెలూయా. మన పైన శోధన వచ్చినప్పుడు, మనల్ని మన మనస్సు కృంగదీస్తున్నప్పుడు, మన చుట్టూ పరిస్థితులు మనల్ని అణిచివేస్తున్నప్పుడు వాక్యం మాట్లాడాలి. మాట్లాడాలంటే కేవలం పెదవులతో మాట్లాడటం కాదు. ఏదో వాక్యం నేర్చేసుకున్నాము, వచ్చేసింది కనుక ఆ కంటతా పెట్టిన వాక్యాన్ని గబగబా చెప్పేద్దాం అలా కాదు. ఆ గుండెల్లోని అంతరంగం విశ్వాసముతో పలకాలి. దేవుని స్తోత్రం. అప్పుడు శత్రువు, అప్పుడు దుష్టుడు, ఆ చీకటి నిన్ను ఆవరించిన ఆ చీకటి నువ్వు మాట్లాడుతుండగా నీ కత్తి తీసినప్పుడు, యేసు ప్రభు అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? వాక్యాన్ని మాట్లాడాడు. అపవాది ఎలా వచ్చాడో తెలుసా? ఇదిగో ఇలా వ్రాయబడి ఉంది కదా. ఏం వ్రాయబడి ఉంది?
నీ దూతలు ఎత్తి పట్టుకొందురు, నీ పాదములకు రాయి తగులకుండా దూతలు. చూసారా? అపవాది సాతాను మోసగించటానికి ఎలా వచ్చాడు? వాక్యం మాట్లాడుతున్నాడు. మన దగ్గర అసలు వాక్యమే లేదనుకోండి, ఇక మనకు వాక్యం కూడా అవసరంలా. అపవాది అంత కష్టపడక్కర్లా. మన దగ్గరకొచ్చి ఇలా వ్రాయబడి ఉంది గదా అనక్కర్లా. మనల్ని సింపుల్‌గానే పడేసేస్తాడు. ఎందుకంటే అసలు వాక్యమే లేదు గనుక ప్రియులారా, యేసు ప్రభు జీవవాక్యం. హల్లెలూయా! ఆయనే మనకి ఆ కత్తినిచ్చాడు. ఆ రాజు ఆ కత్తి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొని నీ తేజస్సు నీ ప్రభావమును ధరించడం. పోయిన వారమా అంతకుముందు వారమా దేవుని ముఖ కాంతి గురించి మనం వింటున్నాం. పోయిన వారం దేవుని స్తోత్రం. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన దగ్గర ఉన్న చీకటంతా తరిమి వేయబడుతుంది. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ మీ, లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్. ప్రభు నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించు అయ్యా, నీ సన్నిధి కాంతి నా బిడ్డల మీద ప్రకాశించునుగాక. హల్లెలూయా. ప్రభు నా ఇంటిలోనికి నీ వెలుగు ప్రకాశించునుగాక. ప్రతి చీకటి తరమబడినట్లుగా మనము నిత్యము ప్రభువుని అడగాలి. అయ్యా నీ వెలుగు ప్రకాశించునుగాక. వింటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదా? పోయిన వారం విన్నారు. మరొకసారి నా ఇంటికెళ్ళి అయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించునుగాక, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద అన్నారా లేదా? దేవుని స్తోత్రం. ఆయన తేజస్సు, ఆయన ప్రభావం ధరించుకొని 4వ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించాలంట. నీ దక్షిణ హస్తము అంటే తెలుసు కదా అందరికీ, రైట్ హ్యాండ్. ఏ హ్యాండు? నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. నీ ప్రజలు నీ చేత కూలుదురు. సో ఇదంతా కూడా ఆ మెస్సయ్య, ఆ రాజాతి రాజు, ఆ నిత్యము ఉండే రాజు గురించి ఈ కీర్తన వ్రాయబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. అప్పుడు ఉన్న రాజు దావీదు అయితే, దావీదును మనసులో పెట్టుకొని రాబోయే నిత్యమైన రాజు, ఇటర్నల్ కింగ్, ఆయనే రాజులకు రాజు కనుక ఆయన గురించి ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ మాటలు రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నిండుకున్నప్పుడు మనకు కూడా తెలియకుండా మన నోటి నుండి ప్రవచనం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? ప్రవచనం వస్తుంది. మనము మాట్లాడుతూ ఉండగా మనకు తెలియదు, అలాగని మనము మాట్లాడుతాము, అది ప్రవచనం. నాకు కొన్నిసార్లు అలా జరిగింది. మీరు మీరు చెప్పారు, అప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ అలా జరిగింది అని జరిగిన తర్వాత గుర్తొచ్చి చెప్పిన సందర్భాలు. దేవుని స్తోత్రం. మీరు ఎలా చెప్పారో తెలీదు, మరి మీకెందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలీదు, కానీ మీరు చెప్పినప్పుడు అది ఈరోజు నేను నెరవేర్పు చూస్తున్నా. దేవుని స్తోత్రం. మనం మాట్లాడినప్పుడు ఆత్మ కొన్నిసార్లు మన ద్వారా మనకి తెలిసి చేసేది వేరు, తెలియకుండా కూడా చేసేది వేరు. మనం మాట్లాడినప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా. సో దేవుడు అటువంటి వాక్కు మన లోపల ఉంచునుగాక. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, 6వ వచనం, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు? నీ సింహాసనము నిరంతరము. దావీదు సింహాసనమా? ఎంతకాలం బ్రతుకుతాడు దావీదు రాజు? ఒకవేళ
అందరికంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడేమో కానీ నిరంతరము ఉంటుందా సింహాసనం? ఇదంతా ప్రవచనం. ఆయన ఆయన ఉండడు. కానీ దావీదు పేరట సింహాసనం ఉండిపోద్ది. నిరంతరం ఉండిపోద్ది. అందుకే దావీదు గోత్రములో నుంచి, హల్లెలూయా, దావీదు గోత్రంలో నుంచి ఏమన్నారు యేసు ప్రభుని అనేక మంది? దావీదు కుమారుడా. ఎవరి కుమారుడు అంటండి? చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి. ఎనిమిదవ వచనం. మొదటి తన అధ్యాయం. దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు ఉమ్, అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆ, ఆనంద తైలముతో అభిషేకించెను. ఒక విషయం మీరు గమనించాలి ఇక్కడ. ఎక్కడ చదువుతున్నాం మనం ఇప్పుడు? వాక్యం ఎక్కడ చదివాం చెప్పండి? హెబ్రీలకు రాసిన పత్రికలో చదివాం కదా. మనం ఇప్పుడు వింటున్న కీర్తన ఎన్నో కీర్తన? 45వ 45వ కీర్తన. ఓకే, 45వ కీర్తన మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఏమని రాసి ఉన్నదంటే, అయ్యా కుమారుని గూర్చి అయితే, గమనించాల మాట, అగ్నిజ్వాలలను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే. అంటే దేవుడు తన కుమారుని గూర్చి మాట్లాడుతున్న మాట, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్ ఈ ఎక్కడ మాటలు ఇవి చెప్పండి? ఇప్పుడు 45వ కీర్తనలో 45వ కీర్తనలో ఇది తీసుకొచ్చి హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు, అది రాసింది ఎవరు? కోరహు కుమారులు. ఇది రాసింది ఎవరు? 90% పౌలే రచయిత హెబ్రీ పత్రిక అని నమ్ముతున్నారు దేవుని పండితులు. సో ఇది రాస్తున్న వ్యక్తి వేరు, అది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిపోయిన రాయబడిన లేఖనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, దేవా నీ కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచు, నీ రాజదండము న్యాయార్థమైనది. 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఏం చేశాడంట? దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించుడు. కరెక్ట్గా మళ్ళా 45కి రండి. ఇప్పుడు 6-7 వచనాలు చదవండి. ఇప్పుడు నీవు దేవ్ 6-7 వచనాలు. దేవా దేవా నీ సింహాసనము ఆ, నిరంతరము నిలుచును, ఆ, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆ, నీవు నీతిని ప్రేమించి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఆ, కావున ఉమ్, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూసారా? 45వ కీర్తనలో వ్రాయబడిన మాటలు, వాటి యొక్క నెరవేర్పు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. నీ కుమారుని గూర్చి అంటుంది అక్కడ హెబ్రీ పత్రిక. దావీదు ఉన్నాడంటారా అప్పటికి? ఇంకా అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నాను? కీర్తన గ్రంథములో దావీదు రాజుగా ఉన్నప్పుడు రాసిన కీర్తన కేవలము దావీదు గురించి అయితే హెబ్రీ పత్రికలోకి ఎలాగొచ్చింది? ఇక అప్పటికి దావీదు లేడు గనుక ఎవరు గురించి, మరి ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుడు కుమారుడుగా పుట్టిన యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనాత్మకమైన వాక్కు ఇది. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడంట. అందుకే 7వ వచనంలో, కావున దేవుడు నీ దేవుడే
చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరంటే అభిషక్తుడు. చెప్పండి అందరూ. ఎవరండి? క్రైస్ట్ అంటే అనాయింటెడ్ అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు. మరి యేసు అంటే రక్షకుడు. యేసు అంటే అర్థము రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషేకము కలిగిన వాడు. తన తండ్రి తనను అభిషేకించాడంట. ఈయన అభిషక్తుడు. ఆయన మనలందరినీ అభిషేకించాడు. అనగా యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిని యేసు ప్రభు అభిషేకించాడు. ఎలా అభిషేకించాడో తెలుసా? తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసి కూడా అభిషక్తులే. హల్లెలూయా. ఎలా అభిషక్తులు అంటే ఏ కాంటెక్స్ట్ ప్రకారం అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు, ఆత్మచేత అభిషేకించబడిన వారము. ఆత్మచేత అభిషేకించబడను. అభిషేకము చెప్పండి అందరూ. పల్లవి పాడదాం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. అభిషేకము ఇవ్వడానికి అభిషక్తుడు భూమి మీదకి వచ్చాడు. అదేనండి క్రిస్మస్లో వినబోయే ఒక సువార్త. భూమి మీదకి అభిషక్తుడు ఎందుకు వచ్చాడో తెలుసా? క్రీస్తు అభిషక్తుడుగా భూమి మీదకి రావడానికి కారణం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ అభిషేకించడానికి. యేసు ప్రభు యందు విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ అనే అభిషేకము దేవుడు అనుగ్రహించాడు. సంఘము కాంటెక్స్ట్లోకి రావద్దు ఇప్పుడు మళ్ళీ మీరు. కొద్దిసేపట్లో అది కూడా విందాం. సేవకులను దేవుడు అభిషేకిస్తాడు ఆయన పరిచర్య నిమిత్తం, అది వేరే. పరిశుద్ధాత్మ దేవుని సేవకుల మీద ఉన్నప్పటికీ సేవ నిమిత్తం వచ్చే అభిషేకము మరొకటి ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము క్రైస్తవులందరికీ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అభిషక్తుడు. ఆయన లేకుండా ఏ ఒక్కరూ కూడా దేవుని ఆత్మను పొందుకోలేరు. ఆయన అభిషక్తుడు, ఆయన అనాయింటెడ్ వన్. ఆ అనాయింటింగ్ అనేది ఆయన అనుగ్రహించినప్పుడు, అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, వాగ్దానం నెరవేర్చబడుతుంది, మీరందరూ మేడగదిలో వేచి ఉండండి అని ప్రభు సెలవిచ్చాడు. 10 దినాల పాటు వారు యెరూషలేములో మేడగదిలో 120 మంది ఏకధాటిగా ప్రార్థన చేసి వేచి ఉండగా పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అభిషక్తుడు. ఇదిగో నేను వెళుతున్నాను, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అందరం లేచి నిలబడదాం. అభిషక్తుడు వచ్చాడు, మన జీవితాలు ధన్యకరమైనాయి.